మోసపోయేవాడు ఉన్నంతసేపు మోసం చేసేవాడు ఉంటాడు. ఏదో ఒక యాప్ ఇచ్చి దీంట్లో నువ్వు గనక లైకులు కొడితే నీకు డబ్బులు వస్తాయి అని చెప్పి 4 లైకులు కొట్టిన తర్వాత నేను 4 లైకులు కొట్టాను నాకు 400 ఇవ్వండి అంటే అవతలోడు వేసాడని చెప్పి ఆ తర్వాత వాడు యూజర్ ఛార్జీలను ఇంకోటి అంటే డబ్బులు పోగొట్టుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి పేకాట జూదం ఏదైతే ఆన్లైన్లో చేస్తున్నదంతా తెలియక జరుగుతుందా? పక్కాగా తెలిసే జరుగుతుంది. రోజు పుంకాలు వీడియోలు వస్తున్నాయి, స్టోరీలు వస్తున్నాయి, ఓ పక్కన ప్రభుత్వాలు చెప్తున్నాయి. అయినా నా వరకు మోసపోన్లే, పోతే కొంచెమే కదా పోతుందనుకుని అట్లా పోతూ ఆ మోసగాళ్ళకి తోడు నిలబడుతుంటారు. అట్లాంటిదే ఇప్పుడు విదేశీ ఉద్యోగాలు. అరే మన చదువుని బట్టి ఉద్యోగం ఉంటుంది, విదేశాల్లోనైనా స్వదేశంలోనైనా. నామమాత్రపు చదువులు చదివినప్పుడు ఇక్కడ చక్కగా ఫిజికల్గా మనం చేసుకునే పనుల్లోకి వెళ్ళిపోతే బోలెడు సంపాదన వస్తుంది. కానీ ఎంతకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. అక్కడికి వెళ్తే విదేశాల్లో ఉన్నామంటే గొప్ప పేరు అనుకుని ఎవడో ఒక బ్రోకర్ మాటలు నమ్మటం. మయన్మార్లో ఏం పనిస్తారు, థాయిలాండ్లో ఏం పనిస్తారు, లేకపోతే కనుక ట్యునీషియాలో ఏం పనిస్తారు, ఉజ్బెకిస్తాన్లో ఏం పనిస్తారు, అక్కడ కూడా పోతున్నారు. విదేశం అయితే చాలు డాలర్లలో డబ్బులు వచ్చేస్తాయి. మనకంటే అక్కడ అద్భుతమైనటువంటి మెరుగైన జీవితం యూట్యూబ్లో చూసాం, సినిమాల్లో చూసాం, వీడియోల్లో చూసాం. ఏముంటుంది అక్కడికి పోతే? నీ ఊరు దాటి ప్రధాన నగరానికి పోతేనే నువ్వెవడో దిక్కు మొక్కు ఉండదు. అట్లాంటిది డబ్బులు పట్టుకుపోవడం, బ్రోకర్ల చేతిలో మోసపోవడం, ఆడికి పోయి ఎంతమంది ఎడారి దేశాలకు పోయి అక్కడ చివరికి ఏదో 10 మంది పని మనుషులు ఉంటారు, అందులో నువ్వు ఒకటి ఉంటావు అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ చివరికి ఆ షేకుల చేతుల్లో నలిగిపోయేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి తాజాగా ఇప్పుడు భూపాలపల్లి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏదో థాయిలాండ్లో ఉద్యోగం ఇప్పిస్తానంటే వెళ్ళారట, వెళ్ళినేమో మయన్మార్లో చిక్కున్నారు. అసలు ఎందుకు పోతారు ఏంటి? ఎన్నిసార్లు వీళ్ళు విదేశాల్లో మనకంటే ఎక్కువ ఇస్తారనేటటువంటి ఈ అమాయకత్వం ఏంటి? 10 మంది బాగుపడ్డారంటే 90 మంది నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు మన బుర్రలు పనిచేయవు? మన దేశంలో అదే పని చేసుకుంటే అంతకి తాతలాగా ఇప్పుడు వాళ్ళకేదో తగలేసి ఆ 4 లక్షలు 5 లక్షలు పెట్టుకుంటే మనం వ్యాపారం చేసుకుంటే అక్కడ ఇచ్చేదానికి 2 నింతలు సంపాదించుకోవచ్చు. కామన్ సెన్స్తో ఆలోచించాల్సిన సందర్భం.